హలో శిక్ష, షాప్లో చిందరబందరగా ఉంది. ఎవరైనా పని వాళ్ళు ఉంటే పిలుచుకొని వస్తావా? అట్లా మన షాప్లోకే కదా, పిలుచుకొని వస్తాను మేడం. సరే సరే మేడం. సరే మేడం, వర్కర్ని పిలుచుకొని వచ్చాను మేడం. సరే, లోపలంతా సర్ది పెట్టమని చెప్పు. అదో నువ్వు పోయి లోపలంత పని అంతా చేయిపో. సరే అన్న. చాలా థ్యాంక్స్ సార్ పని ఇప్పించినందుకు. మా నాన్న మందులు కొనేకి డబ్బులు ఎలా అని ఆలోచిస్తాంటే దేవుళ్ళలాగా పని ఇచ్చారు సార్. మేడం, వర్క్ అంతా అయిపోయింది, మీరు డబ్బులు ఇస్తే తనకి ఇచ్చి పంపిస్తాను. అవునా, ఇస్తాను. ఎంత అయింది? 1000 రూపాయలు అయింది మేడం. సరే తీసుకో. సరే మేడం. తమ్ముడు, ఇదిగో నీది 500. శిక్ష, అమ్మయ్య, వీనికి 500 ఇచ్చేది ఏమన్నా చూసిందా? నేను తక్కువ డబ్బులు కదా వీనికి ఇచ్చిండేది. మేడం, నీకు డబ్బులు ఇవ్వడం మర్చిపోయా, ఉండు. మేడం, ఇందాకేగా నాకు ఫోన్పే చేశారు మీరు. తెలుసు కదా శిక్ష, మరి అలాంటప్పుడు అతని కష్టంలో ఎందుకు చేయి పెడతావు? మేడం, వీడొక్కడే కాదు మేడం, ఇంకా 10 మంది వచ్చినా వాళ్ళ కమిషన్ కూడా నేను తీసుకుంటా. ఇదే నా పని. ఆ 10 మంది కష్టార్జితాన్ని నువ్వు ఒక్కడివే తీసుకుంటే నువ్వు ఒక్కడివే బాగుంటావు. అదే డబ్బులు ఆ 10 మందికి ఇచ్చేస్తే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయి కదా.